నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. 12 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ్య మరణానికి ఆమోదం. తిరుమల శ్రీవారి డాలర్లు ఇకపై ఆన్లైన్లో, ఆర్థిక శాఖ సిఫార్సు. తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్, టైమింగ్స్ పై టీటీడీ కఠిన నిర్ణయం. అన్నా క్యాంటీన్లలో మరింత నాణ్యమైన ఆహార పదార్థాలు అందిద్దాం, దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వండి, కమిషనర్ ఎన్ మౌర్య పిలుపు. గరుడ వారధిపై పోలీసు ఆంక్షలు, మండిపడుతున్న వాహన చోదకులు. తిరుపతిలో వివాహ పరిచయ వేదిక మాఫియా, అమాయకులే టార్గెట్. తిరుపతి గరుడ వారధిపై ద్విచక్ర భారీ వాహనాల నిషేధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను, ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో నిర్మించిన గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల ప్రయాణాన్ని నిషేధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. వారధిపై వేగంగా ప్రయాణించే 4 చక్రాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ద్వారా రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై ద్విచక్ర వాహనదారులు, స్థానిక వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారధి మీదుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ పెరుగుతోందని వారు అంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది ప్రజలు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు ఒకేసారి ప్రయాణించడం వల్ల ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, నిషేధం వల్ల వారధిపై రద్దీ తగ్గి ప్రయాణం సురక్షితంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిర్ణయాన్ని పునర్సమీక్షించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ నేపథ్యంలో గరుడ వారధిపై అమలు చేస్తున్న నిబంధనలు ఎలా మారుతాయో చూడాల్సి ఉంది. వీళ్ళు ప్రికాషన్స్ పైన సిగ్నల్స్ ఏం లేకపోవడమో, ప్రికాషన్స్ లేకపోవడం వల్ల ఎక్కువ అవుతుంది. అందులో ఇక్కడ స్పోర్ట్స్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా ఎక్కువ బండ్లు యూజ్ చేయడం వల్ల ఓవర్ స్పీడ్ వెళ్ళడము, టర్నింగ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. పోలీస్ వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ అనేది అక్కడ ఫైండ్అవుట్ చేయాలి, ఏరో మార్క్స్ పెట్టాలి కంపల్సరీ. రూట్ని క్లోజ్ చేస్తే 2 వీలర్లకి చాలా కష్టం అండి. ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయో అక్కడ ఏమన్నా నెట్ కానీ ఏదన్నా ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్లాన్ చేయాలి. కానీ కింద పోవాలంటే ఫుల్ ట్రాఫిక్, అదొక్కటే మనకు ఉండేది ఆల్టర్నేటివ్. దాన్ని మటుకు మీరు క్లోజ్ చేస్తే కొద్దిగా ట్రాఫిక్ తగ్గుతుంది 2 వీలర్ కానీ పైన పోతే. శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలోనే దర్శనానికి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టికెట్లపై పొందుపరిచిన దర్శన సమయం కంటే ముందుగానే క్యూలైన్ల వద్దకు వస్తే అనుమతించమని, వాటిపై ప్రింట్ అయిన టైంకు మాత్రమే భక్తులను ఇప్పటి నుంచి దర్శనాలకు అనుమతిస్తామంది. ఇప్పటి వరకు టికెట్లపై ఉన్న టైం కంటే ముందుగా వచ్చిన దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. ఆ సమయానికి భక్తులను క్యూలైన్లోకి అధికారులు అనుమతిస్తారు. కానీ దీనివల్ల భక్తులందరూ ఒకేసారి క్యూలైన్లలోకి రావడం వల్ల రద్దీ ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో దీనిని కట్టడి చేసేందుకు ఇక నుంచి టైం నిబంధన ఖచ్చితంగా పాటించాలని టీటీడీ భావించింది. మార్చి 9 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. టీటీడీ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ప్రతి నెల విడుదల చేస్తోంది. భక్తులు టీటీడీ వెబ్సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లవచ్చు. దీనివల్ల దర్శనం కూడా సులభంగా పూర్తవుతుంది. ఇక టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తున్నారు. తిరుపతిలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి మెట్ల వద్ద వీటిని అందిస్తున్నారు. ఏ రోజు దర్శనానికి ఆ రోజు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. భక్తులు వీటిని తీసుకుని తమకు కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లను బుక్ చేసుకునే సమయంలో మీరే దర్శనం టైమింగ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
భక్తుల రద్దీని ప్రస్తుతం ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తిరుమల క్యూ లైన్లు, మాడ వీధులలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తుల రద్దీని తెలుసుకుంటున్నారు. దీనివల్ల రద్దీని అంచనా వేయడం సులభతరం అయ్యింది. ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జరుపుకోవాలని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరి పట్ల ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్స్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ గాలివీధిలో రబ్బానీ మసీద్ ఇఫ్తార్ విందులో పాల్గొని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కుటుంబంలో చిన్నలు మొదలుకొని, మహిళలు మొదలుకొని పెద్దలందరూ కూడా మసీదులకు వెళ్ళి నమాజ్ చేసుకుంటూ, మసీదులకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లోనే నమాజ్ చేసుకుంటూ చాలా పవిత్రంగా ఈ మాసం రోజులు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఒక్క పొద్దులతో భక్తి శ్రద్ధలతో అల్లాను కోరుకోవడం, ఆయురారోగ్యం ఉండాలని, అన్నీ మంచి జరగాలని అల్లాను ప్రార్థించడం చాలా సాంప్రదాయం. షాదీ మహల్ రబ్బానీ మసీద్ గాలివీధి ఈ షాదీ మహల్ను పూర్తి చేసి ఇవ్వాలని వాళ్ళు కోరడమైంది. తప్పకుండా దీన్ని పూర్తి చేసి నడిబొడ్డున ఉన్నటువంటి దీన్ని పూర్తి చేసి వాళ్లకు పూర్తి చేసుకోవడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని, మన ప్రభుత్వం ద్వారా వారికి ఏ అవసరం ఉన్నా కూడా మేము అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ రంజాన్ విందు సందర్భంగా కూడా వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి అవిలాల చెరువును అత్యంత సుందరంగా అధునాతన మౌలిక సదుపాయాలతో ట్యాంక్ బండ్ తరహాలో చెరువును తీర్చిదిద్ది రాష్ట్రానికి తలమానికంగా చేయబోతున్నామని, అందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అతి వేగంగా వందలాది జేసీబీలు పెట్టేసి 3 నెలలు చేయాల్సిన పనిని 3 రోజులు కంప్లీట్ చేశాము. సో దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా మనం ఎస్టిమేషన్ చేసి ఆల్రౌండ్ సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కూడా బండ్ 14 మీటర్స్ బండ్ తయారు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, మంచి హై రిచ్ కాఫీ షాప్స్ అంతా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా టూరిజం కూడా దీంట్లో డెవలప్ కావాలని చెప్పేసి అన్ని బోటింగ్స్ అన్ని పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ వచ్చిందనుకో ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. సో కాబట్టి ఎంత పెద్ద సమ్మర్లో కూడా తాగునీటికి ఏమి ఇబ్బంది రాదు. అదేవిధంగా మనం చూసాం గతంలో వెస్టర్న్ సైడ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వచ్చేటప్పుడు లేక్స్ అన్నీ ఈ మారి వాటర్ స్టోరేజ్ లేకుండా పోయిన దానివలన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని విధాలుగా డ్యామేజ్ జరిగింది. అట్లాంటివి మళ్ళీ ఎప్పుడు ఫ్యూచర్లు రాకుండా వెస్ట్ సైడ్ వచ్చే వాటర్ అంతా కూడా పేరూరు చెరువు నుంచి తుమ్మలూరు చెరువు నుంచి అవిలాల చెరువుకు వచ్చే విధంగా ప్లాన్ చేశాము. తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మ్యాట్రిమోనీలు, సంకల్ప మ్యారేజ్ మ్యాట్రిమోనీకి అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు కానీ పిల్లల తల్లిదండ్రుల పాలిట శాపంగా మాత్రం మారిపోతున్నాయి. మా అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి నేమ్ మార్చేసి వేరే వాళ్ళకి అందుకు పంపించి వాళ్ళకి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి మళ్ళీ మేము ఫోన్ చేస్తామంటే వీళ్ళు సంకల్ప మ్యాట్రిమోనీ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఒక బోర్డు కూడా పెట్టలేదు ఇక్కడ. సంకల్ప మ్యాట్రిమోనీ బోర్డు లేదు, ఏం లేదు. పైన ఒక రూమ్ తీసుకుని అక్కడ కింద రూమ్ తీసుకుని 4 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అడిగితే సమాధానం రెస్పాండ్ లేదు. మాకు తెలియదు అంటారు. మీ ఓనర్ నెంబర్ ఇవ్వమంటే ఓనర్ నెంబర్ ఇవ్వడం లేదు. దగ్గర 4-5 మ్యాట్రిమోనీలు పోయినాం మేము. కొన్ని మ్యాట్రిమోనీలు అక్కడ ఇంకా ఎంక్వైరీ చేస్తాం. వీళ్ళ గురించి సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చి కనుక్కోవడం జరిగింది. అడిగితే వీళ్ళు రెస్పాండ్ ఇవ్వడం లేదు. మాకు సంబంధం లేదు, మాకు ఓనర్ రావాలా, ఓనర్ పిల్లమంటే ఓనర్ రావడం లేదు. అమౌంట్ మాత్రం వాళ్ళ అకౌంట్కి పోతా ఉంది. అమౌంట్ ఫోన్పే చేస్తే వాళ్ళ అకౌంట్ పోతుంది, ఐఓబీ అకౌంట్ తిరుపతికి పోతా ఉంది. వాళ్ళు డీటెయిల్స్ అడుగుతా అంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. వాళ్ళు ఒక అమ్మాయిలతో ఈ మాది ఆటలాడటం మంచిది కాదు. చాలామంది అమ్మాయిలకి ఈ మాది చేస్తారని నాకు డౌట్గా ఉంది సార్. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంకల్ప మ్యాట్రిమోనీ సీజ్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీనికి సంబంధించిన అందరినీ అరెస్ట్ చేయాలి. ఈ మాకు జరిగిన మా అమ్మాయికి జరిగిన ఇది మా ఇంకొక జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ ఆహార పరిరక్షణ ప్రమాణాల సంస్థ అధికారులు తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో స్థానిక హోటల్ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత పదార్థాలను ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని మీడియా ముఖంగా హెచ్చరించారు. ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులందరికీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI షెడ్యూల్ 4లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి కూలంకుషంగా ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేసి విషయాలన్నీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో
ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా నిరంతరాయంగా తనిఖీలు మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మేము గత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పుడు మార్చి ఇప్పటి వరకు కూడా దాదాపు 250 శాంపుల్స్ని మేము తీసుకోవడం జరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సైనిక దాడులను ఖండిస్తూ ప్రపంచ శాంతిని కోరుతూ తిరుపతిలోని కార్మిక ప్రజా సంఘాలు పాత మున్సిపల్ కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మరి మొన్ననే జరిగినటువంటి ఈ యుద్ధంలో వందలాది మంది విద్యార్థులు అసూలు బాశారు. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా, వ్యాపారం రీత్యా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జీవితాల్లో ఈరోజు చింద్రమైపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈవేళ ప్రపంచ మేధావులు, ఆలోచన పరులు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈవేళ ఇజ్రాయేలు, అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దురాగతాన్ని, ఈ దుర్మార్గ చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల ప్రభావం 14 దేశాల మీద పడింది. ముఖ్యంగా మన దేశం పైన చమురు నిల్వలపై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈరోజు సామ్రాజ్యవాదమైనటువంటి అమెరికా దేశాన్ని అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఖండించకుండా ఇక్కడ గ్యాసు విషయానికి సంబంధించినటువంటి కొరత వచ్చింది. ఇప్పటికే అనేక నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా కమర్షియల్ గ్యాస్ ఇవ్వలేమని చెప్పి 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలనేటువంటి విధానాన్ని తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు టీటీడీ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ లెర్నింగ్ పద్ధతులు అమలు చేస్తున్నారు టీటీడీ. టీటీడీ విద్యా సంస్థల్లో బోధనా విధానాన్ని ఆధునీకరించేందుకు స్మార్ట్ బోర్డులు, డిజిటల్ కంటెంట్, ఆడియో విజువల్ పాఠాలు వంటి సాంకేతిక సదుపాయాలను అందిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకునేలా చేసి వారి విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కూడా కుదుర్చుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయులకు డిజిటల్ బోధనపై ప్రత్యేక శిక్షణను అందించి ఆధునిక బోధనా పద్ధతులను అమలు చేస్తున్నారు. దీని ద్వారా టీటీడీ పాఠశాలను దేశంలో ఆదర్శ విద్యా సంస్థలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల టీటీడీ విద్యా సంస్థల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ స్మార్ట్ తరగతులు, డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థలు, హాస్టల్ సదుపాయాల విస్తరణ వంటి చర్యలు చేపట్టి ఈ చర్యలతో విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు తెలిపారు. డిజిటల్ విద్యా పద్ధతులతో పాటు సాంప్రదాయ విలువలు, నైతికత, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై కూడా టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తద్వారా విద్యార్థుల్లో సాంకేతిక జ్ఞానం, సాంస్కృతిక విలువలు రెండింటినీ సమన్వయం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. మొత్తంగా టీటీడీ పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ విద్య అమలు విద్యార్థులకు ఆధునిక బోధనను అందించడమే కాకుండా భవిష్యత్తులో సాంకేతిక రంగంలో ముందుకు వెళ్లే అవకాశాలను కూడా పెంచుతోంది. టీటీడీ పాలక మండలి సభ్యునిగా అవినీతికి పాల్పడ్డానని తనపై నిరాధారంగా అభియోగం చేస్తున్నవారు తనతో పాటు సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సాక్షిగా సవాలు విసిరారు. తిరుమల పరకామణి శ్రీవారి పరకామంలో చేతివాటం ఈనాడు, శ్రీవారి పరకామంలో బంగారు బిస్కెట్ చోరీ, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. మిత్రులారా, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు జ్యోతి. ఇది కరుణాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి. సాక్షి ఏదైతే తాటికైన అక్షరాలతో రాశారో ఆ రోజు మీ పేపర్లో రాసినట్టు శ్రీవారి పరకామంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. చదివారు ఇది? 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు దాని మీద అంతా హడావిడి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక పక్క, ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక పక్క, ఇంకో పెద్ద ఆయన ఒక పక్క. తిరుమల మొత్తం దోచుకునేశారు. ఎన్డీఏ కూటమి వచ్చినాక
భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా? 13 రాశారు కదా, మళ్ళా మిత్రులారా మళ్ళా దీనికి కంటిన్యూషన్ ఉంది. మళ్ళా నేషనల్ న్యూస్ కూడా వెళ్ళింది. పరకామల్ని చోరీ నిందితు నుంచి ₹46 లక్షల సొత్తు స్వాధీనం. సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్ని టీడీపీ మన లీడింగ్ న్యూస్ పేపర్స్. మళ్ళీ సాక్షిలో కూడా వచ్చింది చూడండి మిత్రులారా, 14/1/2025 బంగారు బిస్కెట్ చోరీ సంఘటన కీలక మలుపు. ఆ రోజే అంతా మలుపులు ఆ రోజుని తిరుక్కుంటూ ఈ రోజు తిప్పుకొని వస్తారా కరుణాకర్ రెడ్డి గారు మీరు? తిరుపతిలోని టీటీడీ మహతి ఆడిటోరియంలో డాలర్స్ గ్రూప్ సహకారంతో మెగా ఇంపాక్ట్ తిరుపతి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నామని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలంటూ నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం కూడా మార్చి 12వ తారీఖున మహతి ఆడిటోరియంలో ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ అందరూ యూత్కి, అన్ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ జీవితంలో ఏం చేయాలని అనుకునే వాళ్ళు, ప్లస్ ఈ మత్తు పదార్థాలకు చాలామంది బానిస అవుతున్నారు అనుకుంటున్నారు. దాంట్లో నుంచి బయటపడడానికి కానీ, వాళ్ళకు ఒక లైఫ్ గోల్ ఏంటి అని తెలియడానికి కానీ ఇలాంటి అద్భుతమైన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి గొప్ప స్పీకర్లను తీసుకొచ్చి మన ప్రదీప్ గారని, అలాగే నిఖిల్ గుండా గారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఉంటారు. అలాగే వచ్చి శ్రీపాదరామ్ గారు, మన సరస్వతి మేడము, గంపా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతమైన ప్రోగ్రాం చేస్తున్నారు. దీనికి సపోర్ట్ చేస్తున్నదంతా కూడా ఏంటంటే మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో లేదంటే విలేజ్లో ఉన్నవారు కానీ వారి పట్ల ఎంతో బాధ్యతగా నిరుపేద విద్యార్థులు అవ్వచ్చు, కుటుంబీకులు అవ్వచ్చు, వీళ్ళందరి పట్ల కూడా ఒక సేవాభావంతో వాళ్ళల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చెందిస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు అనేది భావించి ఈ యొక్క నైపుణ్య శిక్షణా తరగతులు అనేటువంటిది ఈ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అనేది గత 30 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మేమందరం సేవాభావంగా ఇక్కడికి రావడము, ఇందులో పాలు పంచుకోవడం కూడా మాకు జరుగుతుంది. దీనికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మా అందరికీ చేయూతను అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మరింత నాణ్యతతో, పరిశుభ్రతతో ఆహార పదార్థాలు అందించేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కమిటీ సభ్యులకు, అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లాలోని అన్నా క్యాంటీన్ల నిర్వహణ కమిటీ బాధ్యతలపై సలహా మండలి సభ్యులు, అధికారులతో, అక్షయ పాత్ర ప్రతినిధులు, క్యాంటీన్ నిర్వాహకులతో బుధవారం కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ₹5కే నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందించేలా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన 4 క్యాంటీన్ల ద్వారా ఇప్పటికే నాణ్యమైన, పరిశుభ్రతతో కూడిన ఆహార పదార్థాలను అందిస్తున్నామని తెలిపారు. అయితే మరింత నాణ్యతతో క్యాంటీన్లను మెరుగ్గా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను శుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నిర్ణీత సమయంలో ఆహార పదార్థాలు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా కమిటీ సభ్యులు, అధికారులు అన్నా క్యాంటీన్లను పరిశీలించాలని తెలిపారు. ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్వాహకులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సాయం అందించేలా దాతలతో సంప్రదించాలని తెలిపారు. వీల్ చైర్లో వచ్చే వారి కొరకు ర్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్ల సీఈఓ వంశీధర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 205 క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని, నూతనంగా 70 క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మన ఊరు మన క్యాంటీన్ అనే నినాదంతో అన్నా క్యాంటీన్లను మరింత మెరుగ్గా నిర్వహించేలా, అభివృద్ధి చేసేలా కమిటీ సభ్యులు సలహాలు ఇవ్వాలని కోరారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక రోజుల్లో డొనేషన్ చేస్తే దాత పేరు, తదితర వివరాలను స్క్రీన్పై ప్రదర్శిస్తామని తెలిపారు. ₹2,000 విరాళం ఇస్తే పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వీరికి 12G, 80G వంటి వారి ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు కూర్చొని భోజనం తినేలా కుర్చీలు ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ప్రపంచ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నారావారిపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ CHCలో గైనకాలజికల్ క్యాన్సర్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్లోని రేడియేషన్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ విభాగం, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, పాథాలజీ విభాగాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన పాంప్లెట్లు మరియు పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గైనకాలజికల్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. స్విమ్స్ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ మహిళలు పాప్ స్మియర్ పరీక్ష ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని, అలాగే హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. మహిళలు పింక్ బస్ ఆరోగ్య సేవలను కూడా వినియోగించుకొని క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. స్విమ్స్లో గైనకాలజీ, మెడికల్, సర్జికల్, రేడియేషన్, అంకాలజీ విభాగాల ద్వారా క్యాన్సర్ వ్యాధికి సమగ్రమైన వైద్యం అందుబాటులో ఉందని తెలియజేశారు. 2 పింక్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 800 క్యాంపులు నిర్వహించి 42,000 మందికి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టామని వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్పించేందుకు పాలియేటివ్ కేర్ విభాగం ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అందరం కలిసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేద్దామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఈ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికని ఉపయోగపడుతుంది. గత కొన్ని సంవత్సరాల్లో దాదాపు 800 క్యాంపులు 42,000 మందిని స్క్రీన్ చేశారు. సో అందువల్ల స్క్రీన్ చేసుకుంటే త్వరగా గుర్తిస్తే క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది రెండవ విషయం మనం ఈ సంకల్పాన్ని తీసుకోవాలి. మూడవది కొంచెం మొహమాట పడుతూ ఉంటారు రావడానికి. 2 రకాలుగా, అంటే డైరెక్ట్ కాస్ట్ అని ఒక రకంగా అయితే దాదాపు 10,000 ఖర్చు అవుతుందని భయపడుతూ ఉంటారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతిని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం కచ్చప్పి ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వర్ణ వార్డు కార్యదర్శులు, మెప్మా సభ్యులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది చేసిన తప్పులు పునరావృతం కాకుండా అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చెత్తను వేరు చేయడం, తరలింపు, ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పలు ప్రాంతాలను సుందరీకరణ చేయడంలో వెనుకబడ్డామని తెలిపారు. ముఖ్యంగా చెత్త సేకరణకు వెళ్లేవారు ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. పారిశుద్ధ్యం, సుందరీకరణ, మరుగుదొడ్ల నిర్వహణ, డ్రైనేజీ శుభ్రం చేయడం వంటివి బాగా చేయాలని అన్నారు. ఈ సంవత్సరం ఉత్తమ స్థానం సాధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈఎస్ఐ సంస్థకు కార్మికులైన లబ్ధిదారులు కూడా దేవుళ్లాంటి వారని, అలాంటి కార్మికులకు డాక్టర్లు, సిబ్బంది అంకితభావంతో వైద్య సేవలు అందించాలని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కడప జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ఛార్జిగా ఉంటూ కడప రీజియన్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్గా నియమితులైన డాక్టర్ జి పద్మజను బుధవారం సూళ్లూరుపేట వైద్యశాల డాక్టర్స్, సిబ్బందితో పాటు నెల్లూరు, తడ డిస్పెన్సరీల డాక్టర్లు పెద్ద ఎత్తున సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి పద్మజ మాట్లాడుతూ ఈఎస్ఐ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సిబ్బంది కొరత, ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆమెను పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు కె రామకృష్ణ, ఎన్ లీలాకుమారి, జి ఉమామహేశ్వరరావు, ఎస్ కిషోర్, సీనియర్ అసిస్టెంట్లు జోస్నమ్మ, వికాస్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సంగీత కళానిధి, సాహితీవేత్త, మధుర గాయకులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతిని తిరుపతి కోదండరామాలయం దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఆయన స్మృతికి నన్ను ఇక్కడ పిలిచి 2 మాటలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన రాసిన చాలా సంగీత కృతులు కూడా మా పెద్దవారి ఇంట్లో ఉండేవి.
అవి ఇప్పుడు ఏమైనాయో తెలియదు. ఎందుకంటే మా అమ్మగారి నాన్నగారు సుస్వరం శ్రీనివాసాచార్యులు గారు, ఆయన సంస్కృతం సంగీతం దాంట్లో కూడా చాలా ప్రవేశం గలవారు. వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆ పుస్తకాలను కూడా నేను ఎన్నోసార్లు ప్రింట్స్ కోసం చూశాను. ఆ రీప్రింట్స్ లేవు ఇప్పుడు, కానీ సిపి బ్రౌన్ లైబ్రరీలో మాత్రం అవి ఉన్నాయి. ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాను, వాళ్ళని కన్సల్ట్ చేస్తాను. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి సందర్భంగా ఈనాడు తిరుపతిలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారు అకుంఠిత దీక్షతో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు అనేకమైనటువంటి స్వరమిచ్చి కోటానుకోట్ల అన్నమాచార్య శిష్యుల యొక్క జీవన భృతి కల్పించిన వారికి జోహార్లు అర్పిస్తూ, వారు లేనిదే ఈనాడు అన్నమాచార్య కీర్తనలు మనుగడలోకి వచ్చేవి కావు. అలాంటి మహానుభావుణ్ణి మనం స్మరించుకోవటం మన మహద్భాగ్యంగా భావిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. తిరుపతి ఎస్జీఎస్ కాలేజ్ కూడలిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో పెరుగుతున్న బానుడి బగబగలను దృష్టిలో ఉంచుకుని దాహార్తిని తీర్చేందుకు తిరుపతిలో మొట్టమొదటిసారిగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం తమకు సంతోషాన్ని కలిగించిందని, రాబోయే రోజులలో మరెన్నో సేవా కార్యక్రమాలు వాకర్స్ అసోసియేషన్ ద్వారా చేపడతామని తెలిపారు. వేసవికాలం పూర్తయ్యేంత వరకు నిత్యం కుండలో నీరు అందుబాటులో ఉంటాయని, ప్రజలు, పాదచారులు, వాహనదారులు ఎండ వేడిమి నుండి ఉపశమనం తగ్గించేందుకు చల్లటి నీటిని సేవించాలని తెలిపారు. తమ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఇటీవల మెడికల్ క్యాంపులు సైతం నిర్వహించి దిగ్విజయం చేయడం జరిగిందని గుర్తు చేశారు. పేదవాళ్లకి నీళ్ల బాటలు కొనుక్కునే పరిస్థితి లేనందున నీటి సౌకర్యం కల్పిస్తూ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్, గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ తిరుపతిలో అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తుండడం మీకు అందరికీ తెలిసిందే. అనేక కార్యక్రమాలు గతంలో కమిటీ కానీ ఇప్పుడున్న కమిటీలు కానీ నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి వేడుకలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, రిపబ్లిక్ వేడుకలు కానీ అన్నీ కూడా గాంధీ జయంతి కానీ తూచా తప్పకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. శ్రీ గోవిందరాజ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం మరియు మజ్జిగ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలో ప్రతి ఏడాది ఈసారి నుంచి ఇదివరకు మేము ఫస్ట్ టైం ఇదే చేయడము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ బోర్డు మెంబర్గా రజక కులానికి చెందిన అశోక్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం తమకు సంతోషాన్ని కలిగించిందని, అందులో భాగంగా నగరంలోని బీసీలు ఆయనను ఘనంగా సాలువతో సత్కరించి గజమాలతో అభినందించారు. తాళ్లపాక పెద్దగంగమ్మ మెంబర్ అయినందుకు నాతోటి బీసీ నాయకులందరూ తిరుపతిలో మేమంతా పార్టీకి కలిసికట్టుగా పనిచేశాం కాబట్టి నాకు నా అనుచరులుగా నా బీసీ నాయకులు నాకు కృతజ్ఞత తెలుపడం, సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి వచ్చిన దానికి కూటమి నాయకత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇట్లే మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారు, ఎమ్మెల్యే గారుతో కృతజ్ఞత చెప్పుకుంటాం. మాతో ఒకడైనటువంటి పార్టీలో ఎనలేని సేవ చేసి పార్టీకి ఎంతో కష్టపడినటువంటి అశోక్ గారికి ఈ అమ్మవారి గుళ్ళో బోర్డు మెంబర్గా ఇవ్వడం మా బీసీ కులాలందరూ కూడా చాలా ఆనందదాయకం. అందుకని మేమందరూ తిరుపతిలో ఉన్న బీసీ కులాలందరూ కూడా మేము అతనికి చిన్న సత్కారం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అతనికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, మరీ ఉన్నతమైన పదవులు రావాలని మేము బీసీ కులాలందరి తరపున కోరుకుంటున్నాం. రేణిగుంటలో కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి అన్ని పండుగలను జరుపుకుంటామని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల కోసం రేణిగుంట రైల్వే స్టేషన్ శ్రీ సిద్ధి వినాయక ట్యాక్సీ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక షాదీ మహల్లో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో 5 మసీదులకు చెందిన ముస్లిం సోదరులు పాల్గొని విందు భోజనం చేశారు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషకరము. అన్ని మసీదుల నుంచి రేణిగుంటలో 5 మసీదులు ఉన్నాయి. 5 మసీదుల వాళ్లకు ఇఫ్తార్ విందుకి పిలిచి వాళ్ళు గౌరవించడం చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మా మధ్యలో పవిత్రమైన రంజాన్ మాసం జరుగుతున్నందున వాళ్ళ గురించి మసీదుల్లో ప్రార్థనలు చేయడం జరుగుతుంది.
ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, మాలో ఐక్యమత్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి మసీదుల్లో ప్రార్థన చేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు మన స్టాండ్ సుమో యూనియన్ తరఫున ప్రతి ఒక్కరిని పేరు పేరున ముస్లిం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం ఏ రోజైతే సుమో యూనియన్ స్థాపించబడినదో ఆ రోజు నుంచి రేణిగుంటకు చెందినటువంటి సుమో యూనియన్ ప్రతినిధులు, ఉదాహరణకు హిందువులు ముస్లింలు ఇద్దరూ కలిసి ఇచ్చేటటువంటి ముస్లింలకు ఇఫ్తిహార్ విందు ప్రతి ఒక్క సంవత్సరం జరగబడుతుంది, అనవాయితీగా జరుపుతున్నారు. దీంట్లో ఉపవాసం ఉన్నటువంటి ముస్లింలకు హిందూ సోదరులందరూ కలిసి భోజనాన్ని అందించేటువంటి హిందూ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,65,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,880 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,77,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 282 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. 12 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ్య మరణానికి ఆమోదం. తిరుమల శ్రీవారి డాలర్లు ఇకపై ఆన్లైన్లో, ఆర్థిక శాఖ సిఫార్సు. తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్, టైమింగ్స్ పై టీటీడీ కఠిన నిర్ణయం. అన్నా క్యాంటీన్లలో మరింత నాణ్యమైన ఆహార పదార్థాలు అందిద్దాం, దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వండి, కమిషనర్ ఎన్ మౌర్య పిలుపు. గరుడ వారధిపై పోలీసు ఆంక్షలు, మండిపడుతున్న వాహన చోదకులు. తిరుపతిలో వివాహ పరిచయ వేదిక మాఫియా, అమాయకులే టార్గెట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.